7.7 తీవ్రత భూకంపం అంటే భారీ భూకంపమే. మరి అంత భారీ భూకంపాన్ని తట్టుకోవడం ఎంతటి శక్తివంతమైన దేశానికైనా కూడా కష్టమే. అలాంటిది మయన్మార్ తట్టుకోగలదా? పైగా అక్కడ అంతర్యుద్ధం కూడా. మయన్మార్ థాయిలాండ్ ఏరియాలో గతంలోనూ తీవ్రమైన భూకంపాలు చోటు చేసుకున్నాయి, భారీ నష్టాలు చవిచూశాయి. మరెందుకని అక్కడ భూకంపం ఇంత తీవ్రతతో ఏర్పడుతోంది? జ్యోతిష్య పండితులు చెబుతున్నట్లు ఇప్పుడు ఏర్పడ్డ ఈ భూకంపానికి షడ్గ్రహ కూటమి కారణమవుతోందా? గతంలో షడ్గ్రహ కూటమి ఏర్పడితే ఎలాంటి నష్టాల్ని ప్రపంచం చూసింది? దీనికి సైన్స్ చెబుతున్న రీజన్ ఏంటి? జ్యోతిష్య పండితుల వాదనేంటి? లెట్స్ వాచ్. ఇంత భారీగా భవనాలు కూలిపోవడానికి కారణం భూకంపం ఏర్పడిన ప్రాంతం. ఈ ఎర్త్ క్వేక్ సగైంగ్ ఫాల్ట్ ప్రాంతంలో ఏర్పడింది. సగైంగ్ ఫాల్ట్ అనేది మయన్మార్ ఉత్తరం నుంచి దక్షిణం వరకు సుమారు 1200 కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉన్న అతి ప్రమాదకరమైన సీస్మిక్ ఫాల్ట్ లైన్. ఇది ఇండియన్ టెక్టానిక్ ప్లేట్, సుండా ప్లేట్ మధ్య జరిగే భూగర్భ కదలికల కారణంగా ఏర్పడిన ఒక స్ట్రైక్ స్లీప్ ఫాల్ట్. ఈ ఫాల్ట్ వెంబడి జరిగే భూకంపాలు అతి తీవ్రతతో ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ రెండు టెక్టానిక్ ప్లేట్లు ఒకదానినొకటి సమాంతరంగా జరుగుతూ తీవ్ర ఒత్తిడితో ఉంటాయి. దీంతో అధిక శక్తి ఒక్కసారిగా ఉద్భవిస్తుంది. గతంలోనూ ఇలాంటి తీవ్రమైన భూకంపాలు ఇదే ప్రాంతంలో ఏర్పడ్డాయి. 1930 నుంచి 1956 వరకు ఈ ప్రాంతంలో 7.0కు మించిన తీవ్రతతో 6 భూకంపాలు సంభవించాయి. లేటెస్ట్ గా ఏర్పడిన భూకంపం కేవలం 10 కిలోమీటర్ల లోతులోనే ఏర్పడడంతో ఇంతటి విధ్వంసం జరిగిందంటున్నారు నిపుణులు. బ్యాంకాక్ సగైంగ్ ఫాల్ట్ నుంచి దాదాపు 600 నుంచి 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న భూకంపం ప్రభావం తీవ్రంగా కనిపించింది. కారణం దాని భౌగోళిక పరిస్థితి, నేల లక్షణాలు. బ్యాంకాక్ చావో ఫ్రాయ్ నది డెల్టాపై నిర్మించబడింది. ఇక్కడ నేల మృదువైన అవక్షేప శిలలు అంటే సెడిమెంటరీ సాయిల్, బంకమట్టితో నిండి ఉంటుంది. ఇక్కడ భూకంప తరంగాల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అందుకే మయన్మార్లో భూకంపం ఏర్పడినా దాని ఎఫెక్ట్ బ్యాంకాక్ వరకు విస్తరించి ఉంది. ఆస్తి ప్రాణ నష్టం భారీగా ఉండొచ్చని అధికారుల అంచనా. భూకంపం తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో 1.5 మిలియన్ల జనాభా ఉన్న మాండాలే లాంటి నగరాలు, గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా దెబ్బతిన్నాయి. పైగా మయన్మార్లోని చాలా భవనాలు భూకంప తీవ్రతను తట్టుకునేంత ప్రమాణాలతో నిర్మించలేదు. అందుకే వేలాది భవనాలు నేలమట్టమయ్యాయని నిపుణులు చెబుతున్నారు. పైగా షాలో ఎర్త్క్వేక్ కావడంతో జనాభా సాంద్రత ఎక్కువగా ఉన్న మాండలేలో భవనాలు కూలడంతో భారీగా ప్రాణ నష్టం కూడా జరిగి ఉంటుంది. పైగా ఇక్కడ 2021 నుంచి మయన్మార్ సైనిక పాలనలో ఉంది. అంతరుద్యం కూడా కొనసాగుతుంది. ఈ పరిస్థితులలో ప్రభుత్వం సహాయక చర్యలను సమర్థవంతంగా నిర్వహించే సామర్థ్యం తక్కువగా ఉంది. అందుకే ఇక్కడ సహాయక చర్యలు ఆలస్యంగా జరుగుతున్నాయని సమాచారం అందుతుంది. అందుకే మయన్మార్లో నష్టం చాలా తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. మరణాల సంఖ్య డజన్ల నుంచి 100లోకి వెళ్లొచ్చు. ఆర్థిక నష్టం బిలియన్లు డాలర్లలో ఉండొచ్చు. చారిత్రక స్థలాలు, మౌలిక సదుపాయాలు దెబ్బతినడం వల్ల దీర్ఘకాలిక ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. బ్యాంకాక్ ఎత్తైన భవనాలు, 17 మిలియన్ల జనాభాతో రద్దీగా ఉండే టూరిస్ట్ ప్రదేశం. అయితే ఇక్కడ భవనాలు భూకంపాలను తట్టుకునేలా డిజైన్ చేయబడలేదు. చటుచక్ జిల్లాలో 30 అంతస్తుల నిర్మాణంలో ఉన్న స్కై స్క్రాపర్ భవనం కుప్పకూలింది. అలాగే 169 భవనాలు దెబ్బతిన్నట్లు పలు నివేదికలు తేల్చాయి. జనాభా సాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతం కావడంతో భవనాలు కూలడం వల్ల మరణాలు కూడా భారీగా నమోదవుతాయని తెలుస్తోంది. బ్యాంకాక్ ఆర్థిక కేంద్రం కావడంతో వ్యాపారాలు మూతపడడం, స్టాక్ ఎక్స్చేంజ్ ట్రేడింగ్ నిలిపివేయడం వల్ల ఆర్థిక నష్టం గణనీయంగా ఉంటుంది. మయన్మార్తో పోల్చితే బ్యాంకాక్లో తీవ్ర ఆర్థిక నష్టం ఉండే అవకాశం ఉంది. ఇంత భారీ నష్టానికి కారణం షడ్గ్రహ కూటమి ప్రభావం కూడా కావచ్చన్న విశ్లేషణలు వస్తున్నాయి. గతంలో జరిగిన భూకంపాలు కూడా ఇదే నిర్ధారిస్తున్నాయని ప్రముఖ జ్యోతిష్యులు చెబుతున్నారు. 1994లో పంచగ్రహ కూటమి ఏర్పడింది. ఆ సమయంలో అమెరికా లాస్ ఏంజల్స్ లో భారీ భూకంపం ఏర్పడింది. దీని సీస్మిక్ తీవ్రత 6.7 మ్యాగ్నిట్యూడ్ పాయింట్లు. 2000 సంవత్సరంలో పంచగ్రహ షడ్గ్రహ కూటమి ఏర్పడింది. మే 4న ఇండోనేషియా సమత్రా దీవుల్లో భారీ భూకంపం ఏర్పడింది. దీని కారణంగా భారీగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగింది. ఆ దృశ్యాలు ఇప్పటికీ పచ్చిగా మన కళ్ల ముందు కదలాడుతూనే ఉన్నాయి. 2019 డిసెంబర్ ప్రపంచం మరిచిపోలేని చీకటి రోజుల్లో ఇదొకటి. కోవిడ్-19 భూగోళాన్ని కబళించిన రోజులవి. అదే సమయంలో డిసెంబర్ 27న షడ్గ్రహ కూటమి సంభవించింది. ఇక 2021లో షడ్గ్రహ కూటమి ఏర్పడిన సమయంలోని ఫిబ్రవరి 12, 2021 అర్ధరాత్రి పసిఫిక్ మహాసముద్రంలో 7.7 తీవ్రతతో భారీ భూకంపం ఏర్పడింది. అనేక దేశాల్లో ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ శని రాహువులు 3 నెలల పాటు మే 18 వరకు కూడా మీనరాశిలో ఉంటారు. దీని ప్రభావం చేత భూకంపాలు, దీంతో పాటు సునామీ వంటివి ఇబ్బందులు కొంత కనపడతాయి. ఇదే కాకుండా పశ్చిమ దేశాల్లో యుద్ధ వాతావరణం పెరిగేటువంటి స్థితి ఉన్నది. యుద్ధ భయాలు పెరిగేటువంటి స్థితి ఉన్నది. ఇన్ఫ్లేషన్ వంటివి పెరుగుతాయి. మయన్మార్, థాయిలాండ్ లో భారీ భూకంపానికి కూడా షడ్గ్రహ కూటమే కారణమని అంటున్నారు జ్యోతిష్యులు. మార్చి 29 అంటే శనివారం రాత్రి 9:45 నుంచి మార్చి 30వ తేదీ సాయంత్రం 4:35 మధ్య కాలంలో
షడ్గ్రహ కూటమి సంభవించబోతుంది. అంటే ఒక్కరోజు ముందే మయన్మార్, థాయిలాండ్ దేశాల్లో 7.7 తీవ్రతతో భారీ భూకంపం ఏర్పడింది. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే అంటున్నారు జ్యోతిష్య పండితులు. మే 18 వరకు సుమారు 3 నెలల పాటు విపత్కర పరిస్థితులు తలెత్తే అవకాశముంది. యూరప్లో యుద్ధ భయాలు అలుముకుంటాయని హెచ్చరిస్తున్నారు. మార్చి 30వ తారీఖు నుండి మే 18 వరకు ఉన్నటువంటి సమయంలో శని రాహువులు కలిసి ఉన్నటువంటి సమయంలో పశ్చిమ దేశాల కొన్ని తీవ్ర నిర్ణయాలు, రాజకీయ నిర్ణయాల వల్ల ప్రపంచంలో కొంత అనిశ్చితితో కూడుకున్నటువంటి వాతావరణం, కొంతమంది ఉద్యోగాలు కోల్పోవడం, యుద్ధ భయాలు ఉండడం, ఇన్ఫ్లేషన్ వంటివి పెరగడం మాత్రం ఈ 2 నెలల్లో కొంచెం అధికంగా ఉంటుంది. కొన్ని తీవ్ర నిర్ణయాలు ప్రభుత్వంలో ఉండబోతున్నాయి. అంతేకాదు మార్చి 28 శుక్రవారంలో గ్రహ స్థితిగతులను పరిశీలిస్తే సూర్యుడు మీనరాశిలో ఉంటాడు, చంద్రుడు కూడా మీనరాశిలోనే ఉంటాడు, శుక్రుడు మేషంలో, బుధుడు కుంభంలో, గురుడు మిథునంలో, శని మీనంలో ఉంటాయి. ఈ రోజు అమావాస్య కావడంతో సూర్యుడు, చంద్రుడు ఒకే దిశలో ఉండడం వల్ల భూమిపై టైడల్ ఫోర్సెస్ కొంత ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో భూమి ఒత్తిడికి గురవుతుందని, ఇది ఫాల్ట్ లైన్లలో ఉన్న ఒత్తిడిని విడుదల చేయడానికి ఒక ట్రిగ్గర్ గా పనిచేస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా 12 రాశుల్లో కుంభం, మీనం, మేషం, సింహం, వృశ్చికం, అలాగే ధను రాశి వారు, ఈ 6 రాశుల వారు ఉద్యోగపరంగా అలాగే వ్యాపార పరంగా జాగ్రత్తలు వహించాలి. వీరికి కొంచెం ఇబ్బందులతో కూడుకున్నటువంటి స్థితి ఉండబోతోంది. కానీ శాస్త్రీయంగా చూస్తే టైడల్ ఫోర్సెస్ చాలా తక్కువ శక్తితో ఉంటాయని, అలాంటిది దాదాపు ట్రిలియన్ల న్యూటన్లలో ఉండే టెక్టానిక్ ప్లేట్లలో చేరిన శక్తిని కదిలించలేదంటున్నారు సైంటిస్టులు. సో దీనికి గ్రహ కూటములకు సంబంధం లేదన్న వాదన వినిపిస్తోంది.